లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం చేయబోతోందా? అది ఇప్పటిదాకా ఎవ్వరూ ఊహించిన ఎక్స్పెరిమెంటా? దాన్ని గనక ఖచ్చితంగా వర్కౌట్ చేయగలిగితే ఇక తిరుగుండదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారా? అధికారంలో ఉన్నందున ఇప్పుడు ఈ ఉప ఎన్నిక గెలుపును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? కొత్త ప్రయోగం చేద్దామన్న ఆలోచన ఆయిందేనా లేకపోతే ఇంకెవరైందేనా? ఇక ఇంతకీ ఏంటో ఎక్స్పెరిమెంట్? వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలని టార్గెట్ ఫిక్స్ చేసిందట అధిష్టానం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసిందే. గెలిచి తీరాల్సిందేనని, అంతా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారట పార్టీ పెద్దలు. అయితే ఈసారి పార్టీ వ్యూహం మారుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకోసం సెగ్మెంట్ పరిధిలో నివాసముంటున్న సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. దీని ద్వారా ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని ఈజీగా కట్టడి చేయొచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరికీ సుపరిచితమైన వ్యక్తిని బరిలోకి దించాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలి అనుకుంటున్నారట సీఎం. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రముఖ వ్యక్తిని బరిలోకి దింపితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే పలువురు సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ పేర్లను పరిశీలించి కొందరిపై సర్వేలు కూడా జరిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పేరుకు జూబ్లీహిల్స్ ధనిక ప్రాంతమైన నియోజకవర్గంలో ఎక్కువ మంది మధ్యతరగతి వర్కింగ్ క్లాస్ ఓటర్లే ఉంటారు. కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే వీరంతా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారోనని తెలుసుకునేందుకు సర్వేలు జరిపిస్తున్నట్లు తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ అనివార్యమైంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆయన భార్యకు టికెట్ ఇవ్వడం వల్ల సానుభూతి కలిసొస్తుందని గులాబీ పార్టీ భావిస్తోందట. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన క్లీన్ ఇమేజ్, రాజకీయ నేపథ్యం లేని ప్రముఖ వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఓటర్ల మనసును గెలుచుకోవచ్చని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టి వ్యక్తి దొరక్కపోతే ముస్లింకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలో ఉండడమే ఇందుకు కారణం. ఆ ఓటర్స్ ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల విజయం సులువవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే ముందుగా మజ్లిస్ పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అజారుద్దీన్ వ్యవహార శైలి ఇటీవల వివాదాస్పదమైంది. తనకు తానే అభ్యర్థినని ప్రకటించుకోవడంతో సీన్ రివర్స్ అయింది. నవీన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయనకు నియోజకవర్గంలో కొంత సానుకూల వాతావరణం ఉంది అనే టాక్ నడుస్తోంది. అవన్నీ ఎలా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి చేయాలి అనుకుంటున్న ప్రయోగం గురించి మాత్రం ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.